శ్రీ మహాగణాధిపతయే నమః, శ్రీమాత్రే నమః. మాచిరాజ్ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముందుగా నేటి పంచాంగ వివరాలు పరిశీలిద్దాం. జూన్ 23 సోమవారం దినఫలాన్ని పరిశీలిస్తే త్రయోదశి తిథి రాత్రి 10 గంటల 10 నిమిషాల వరకు ఉంది. అలాగే కృత్తికా నక్షత్రం మధ్యాహ్నం 3 గంటల 16 నిమిషాల వరకు ఉంది. తర్వాత రోహిణీ నక్షత్రం వచ్చింది. సోమవారం కృత్తికా నక్షత్రంతో కలిసి వస్తే స్థిరయోగం ఉంటుంది. ఇది మిశ్రమ ఫలితాలు ఇస్తుంది. కాబట్టి మధ్యాహ్నం 3 గంటల 16 నిమిషాల్లోపు 12 రాసుల వాళ్ళు పని మీద బయటకు వెళ్ళినా, ప్రయాణాలు చేసినా మిశ్రమ ఫలితాలు వస్తాయి. కొంత అనుకూలత, కొంత ప్రతికూలత ఉంటుంది. అలాగే మధ్యాహ్నం 3 గంటల 16 నిమిషాల తర్వాత రోహిణీ నక్షత్రం వచ్చింది. సోమవారం రోహిణీ నక్షత్రంతో కలిసి వస్తే వర్ధమాన యోగం ఉంటుంది. ఇది శివానుగ్రహాన్ని కలిగింపజేస్తుంది. కాబట్టి మధ్యాహ్నం 3 గంటల 16 నిమిషాల తర్వాత ముఖ్యమైన పనుల మీద బయటకు వెళ్ళినా, ముఖ్యమైన ప్రయాణాలు చేసినా శివానుగ్రహం వల్ల కార్యసిద్ధి ఏర్పడుతుంది. ప్రయాణాల్లో విజయం వరిస్తుంది. మధ్యాహ్నం 3 గంటల 16 నిమిషాల లోపు పని మీద బయటకు వెళితే మాత్రం మిశ్రమ ఫలితాలు రాకుండా పూర్తిగా అనుకూల ఫలితాలు రావడానికి పని మీద బయటికి వెళ్లే ముందు అద్దంలో మీ ప్రతిబింబం ఖచ్చితంగా చూసుకుని వెళ్ళండి. అప్పుడు మిశ్రమ ఫలితాలు కాకుండా పూర్తిగా అనుకూల ఫలితాలు వస్తాయి. అలాగే రాశిచక్రం చార్ట్లో గ్రహాల స్టేటస్ తీసుకుంటే సోమవారానికి రోహిణీ నక్షత్రానికి రెండింటికి అధిపతి అయిన చంద్రుడు వృషభ రాశిలో శుక్రుడి ఇంట్లో ఉన్నాడు. కాబట్టి సాఫ్ట్వేర్ రంగంలో ఉన్న వాళ్ళకి ఈరోజు బాగా అనుకూలిస్తుంది. కొత్త ప్రాజెక్టుల కోసం చేసే ప్రయత్నాలకు, ఇంక్రిమెంట్ల కోసం చేసే ప్రయత్నాలకు ఈరోజు బలం బాగుంది. తల్లి వైపు ఆస్తుల కోసం చేసే ప్రయత్నాలు కూడా 12 రాసుల వాళ్ళకు అనుకూలిస్తాయి. ప్రేమ వ్యవహారాలు విజయవంతం చేసుకోవటానికి చేసే అన్ని ప్రయత్నాలకు కూడా ఈ చంద్రుడి స్థితి విశేషంగా యోగిస్తుంది. అంటే చంద్రుడు శుక్రుడి ఇంట్లో ఉండటం అనేది ప్రేమ వ్యవహారాలు విజయవంతం చేసుకోవటానికి విశేషంగా అనుకూలిస్తుంది. అలాగే కృత్తికా నక్షత్రానికి అధిపతి అయినటువంటి సూర్యుడు మిథునంలో బుధుడి ఇంట్లో మిత్రక్షేత్రంలో ఉన్నాడు. ఇది కూడా అనుకూలమే. కాబట్టి ప్రమోషన్ల కోసం పై అధికారులతో ముఖ్యమైన చర్చలు చేసుకోవటానికి, కీలకమైన చర్చల ద్వారా జీవితంలో మంచి పురోభివృద్ధి సాధించడానికి చేసే అన్ని ప్రయత్నాలకు బలం ఉంది. తండ్రి వైపు ఆస్తిపాస్తులు, పిత్రార్జిత ఆస్తుల కోసం చేసే ప్రయత్నాలకు కూడా బలం చాలా అద్భుతంగా ఉంది. అలాగే నక్షత్ర బలాన్ని బట్టి కొన్ని ముఖ్యమైన పనులు చేసుకోవచ్చు. ప్రధానంగా కృత్తికా నక్షత్రం మధ్యాహ్నం 3 గంటల 16 నిమిషాల వరకు ఉంది. ఈ కృత్తికా నక్షత్రం ఉన్న సమయంలో ఆపరేషన్లు చేయించుకోవచ్చు. ఆపరేషన్లు సక్సెస్ అవుతాయి. హోమాలు చేయించుకుంటే మంచిది. హోమాల ఫలితం తొందరగా వస్తుంది. అలాగే కోర్టు పరంగా ముఖ్యమైన వ్యవహారాలు నిర్వహించుకోవచ్చు. గ్యాంబ్లింగ్లో పెట్టుబడులు పెట్టడానికి కూడా కృత్తికా నక్షత్రం అనుకూలిస్తుంది. శివదీక్షలు తీసుకొని శివానుగ్రహం పొందడానికి కృత్తికా మంచిది. మౌనవ్రతం ద్వారా ప్రయోజనాలు పొందడానికి కృత్తికా మంచిది. గురువుల దగ్గర మంత్రోపదేశం తీసుకోవడానికి కూడా కృత్తికా నక్షత్రం అనుకూలిస్తుంది. అలాగే బోరింగ్ లాంటి జల సంబంధమైన పనులు నిర్వహించుకోవడానికి కూడా కృత్తికా నక్షత్రం అనుకూలిస్తుంది. అలాగే ఇటుక బట్టీలకు నిప్పంటించడం లాంటి అగ్ని సంబంధమైన పనులు కూడా చేసుకోవచ్చు. మధ్యాహ్నం 3 గంటల 16 నిమిషాల తర్వాత రోహిణీ నక్షత్రం వచ్చింది. ఈ రోహిణీ నక్షత్రం ఉన్న సమయంలో కొన్ని పనులు చేసుకోవచ్చు. రోహిణీ నక్షత్రం ఉన్న సమయంలో ముఖ్యమైన డాక్యుమెంటేషన్స్ చేయించుకోవచ్చు, జ్యోతిష విద్యలు నేర్చుకోవచ్చు, అధికార పదవులు స్వీకరించడానికి కూడా రోహిణీ నక్షత్రం అనుకూలిస్తుంది. అలాగే తీర్థయాత్రలు చేయటానికి, దైవ దర్శనాలకు రోహిణీ నక్షత్రం విశేషంగా అనుకూలిస్తుంది. వ్యాపారంలో ఇంపార్టెంట్ ట్రాన్సాక్షన్స్ చేయడానికి రోహిణీ నక్షత్రం అనుకూలిస్తుంది. అయితే ఏవైనా గొడవలు ఉంటే ఆ గొడవలు సెటిల్ చేసుకోవటానికి, కాంప్రమైజ్ చేసుకోవటానికి కూడా రోహిణీ నక్షత్రం విశేషంగా అనుకూలిస్తుంది. ఇలా నక్షత్ర బలాన్ని బట్టి ముఖ్యమైన పనులు చేసుకోవచ్చు. అలాగే ఈనాటి దినఫలం కార్యక్రమంలో ద్వాదశ రాశుల వాళ్ళ రాశి ఫలితాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు మనం పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. మేషరాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా ఉద్యోగ ప్రాప్తి యోగం కనిపిస్తుంది. అంటే ఎవరైనా నిరుద్యోగులు ఇంటర్వ్యూలకు వెళితే ఇంటర్వ్యూల్లో సెలెక్ట్ అయ్యే అవకాశం మేషరాశి వాళ్ళకి ఈరోజు ఎక్కువగా కనిపిస్తుంది. అలాగే వాహన యోగం కూడా ఉంది. బండి కానీ కారు కానీ కొనుక్కోవాలని ప్రయత్నిస్తే కొనుక్కునే యోగం మేషరాశి వాళ్ళకి బాగుంది. అలాగే అనారోగ్యాలు వెంటాడుతూ ఉంటాయి. కాబట్టి వేళకు ఆహారం తీసుకోవటం, సరైన సమయానికి నిద్రించటం, ఆరోగ్యం పట్ల ప్రత్యేకమైన శ్రద్ధ వహించటం మేషరాశి వాళ్ళకి ఈరోజు అవసరం. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వాళ్ళకి ఈరోజు ఆదాయ మార్గాలు పెరుగుతాయి. కార్యసిద్ధి ఏర్పడుతుంది. మానసికంగా ఉల్లాసము, ఉత్సాహము కలుగుతూ ఉంటాయి. అనుకున్న పనులు అనుకున్నట్లు దిగ్విజయంగా చక్కగా ఆనందంగా పూర్తి చేసుకోగలుగుతారు. తదుపరి మిథున రాశి. మిథున రాశి వాళ్ళకి ఈరోజు వ్యాపార రంగంలో ఉన్న వాళ్ళకి సామాన్యమైన లాభాలు కనిపిస్తున్నాయి. అంటే వ్యాపారం చేసే మిథున రాశి వాళ్ళు ఎవరికైనా అద్భుతమైన లాభాలు ఉండవు, కొంతమేరకు మాత్రమే లాభాలు ఉంటాయి.
అలాగే ఈరోజు పుణ్య కార్యక్రమాలు, ధార్మిక కార్యక్రమాలు, సేవా కార్యక్రమాలు ఇలాంటివి చేసే అవకాశాలు మిథున రాశి వాళ్ళకి ఎక్కువగా ఉన్నాయి. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వాళ్ళకి ఈరోజు వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో విశేషమైన ధనలాభాలు కనిపిస్తున్నాయి. అంటే ఉద్యోగంలో కానీ వ్యాపారంలో కానీ మీరు ఊహించిన దానికంటే ఎక్కువ ధనలాభం పొందడానికి కర్కాటక రాశి వాళ్ళకి ఈరోజు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. తదుపరి సింహరాశి. సింహరాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా మానసిక భయం కనిపిస్తోంది. ఆందోళన చోటు చేసుకుంటూ ఉంటుంది. ఆ భయాన్ని, ఆందోళనని పక్కన పెట్టి ధైర్యంగా ముందడుగు వేస్తే కార్యసిద్ధి ఏర్పడుతుంది. అలాగే ఈరోజు ఉద్యోగ రంగంలో విరోధాలు కనిపిస్తున్నాయి. అనవసరంగా ఉద్యోగం చేసే చోట ఎదుటి వాళ్ళతో గొడవలయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఉద్యోగంలో ఉన్న సింహరాశి వాళ్ళు వేరే వాళ్ళతో గొడవ పడకుండా జాగ్రత్తగా మాట్లాడే ప్రయత్నం చేయటం ఈరోజు చాలా అవసరం. తదుపరి కన్యారాశి. కన్యారాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా గొప్పవారి దర్శనం ఏర్పడుతుంది. అంటే సంఘంలో పలుకుబడి, హోదా ఉన్న వాళ్ళని కలుసుకోగలుగుతారు. వీలైతే వాళ్ళతో మాట్లాడగలుగుతారు. వాళ్ళతో స్నేహాన్ని పెంచుకునే ప్రయత్నాలు కూడా చక్కగా అనుకూలిస్తాయి. అదేవిధంగా ధన వ్యయం కనిపిస్తోంది. అనవసరంగా డబ్బులు ఎక్కువ ఖర్చు చేస్తారు కాబట్టి ఈరోజు కన్యారాశి వాళ్ళు డబ్బు ఖర్చు పెట్టే విషయంలో 1కి 10 సార్లు ఆలోచించి జాగ్రత్తగా డబ్బులు ఖర్చు పెట్టుకోవాలి. తదుపరి తులారాశి. తులారాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా దేశాంతర ప్రయాణాలు చేసే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. దూర ప్రాంతాలకు ప్రయాణాలు చేసి తులారాశి వాళ్ళు ప్రయాణాల వల్ల ప్రయోజనాలు పొందగలుగుతారు. బంధువులను కలుసుకుంటారు. బంధువులతో ఉల్లాసంగా, ఉత్సాహంగా తులారాశి వాళ్ళు చక్కగా కాలాన్ని గడపగలుగుతారు. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వాళ్ళకి ఈరోజు ఆదాయ మార్గాలు పెరుగుతాయి. రకరకాలుగా ధన సంపాదన పెరుగుతుంది. అలాగే ఏ పని ప్రారంభించినా ఆ పని వృశ్చిక రాశి వాళ్ళు ఈరోజు దిగ్విజయంగా పూర్తి చేయగలుగుతారు. మానసికంగా, ఉల్లాసంగా, ఉత్సాహంగా ప్రతి పనిలో ఆనందంగా ముందడుగు వేసి విజయాలు సాధించగలుగుతారు. తదుపరి ధనుస్సు రాశి. ధనుస్సు రాశి వాళ్ళకి ఈరోజు కుటుంబ సమస్యలు ఎదురయ్యే సూచనలు ఉన్నాయి. కాబట్టి కుటుంబ సభ్యులతో మాట్లాడేటప్పుడు, వాళ్ళతో వ్యవహరించేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండటం మంచిది. అలాగే వృత్తిపరంగా కూడా అప్పులు చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ధనుసు రాశి వాళ్ళు సాధ్యమైనంత వరకు అప్పులకు దూరంగా ఉండే ప్రయత్నం చేయటం మంచిది. తదుపరి మకర రాశి. మకర రాశి వాళ్ళకి ఈరోజు వృత్తిపరంగా వ్యతిరేకత కనిపిస్తోంది. ఉద్యోగంలో కానీ వ్యాపారంలో కానీ కొన్ని అవరోధాలు ఎదురయ్యే సూచనలు ఉన్నాయి. ఆ అవరోధాల నుంచి మనోధైర్యంతో బయటపడే ప్రయత్నం చేయటం మంచిది. అలాగే కీర్తి ప్రతిష్టలు మాత్రం చాలా చక్కగా ఉంటాయి. మకర రాశి వాళ్ళకి గౌరవ మర్యాదలు, కీర్తి అన్నీ కూడా ఈరోజు పెరుగుతాయి. దూర ప్రాంతాలకు ప్రయాణాలు చేస్తారు. ప్రయాణాల వల్ల మంచి ప్రయోజనాలు అందిపుచ్చుకోగలుగుతారు. తదుపరి కుంభరాశి. కుంభరాశి వాళ్ళకి ఈరోజు వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో విశేషమైన ధనలాభం పొందే యోగం ఉంది. ఉద్యోగంలో కానీ వ్యాపారంలో కానీ ఊహించిన దానికంటే ఎక్కువగా ధనలాభాన్ని పొందగలుగుతారు. తదుపరి మీనరాశి. మీనరాశి వాళ్ళకి ఈరోజు దూర ప్రాంతాలకు ప్రయాణాలు చేయటం వల్ల మంచి ప్రయోజనాలు పొందే యోగం ఉంది. బంధువులను కలుసుకుంటారు. వాళ్ళతో ఉల్లాసంగా, ఉత్సాహంగా కాలాన్ని గడుపుతూ ఉంటారు. 12 రాశుల వాళ్ళు అనుకున్న పనులు అనుకున్నట్లు దిగ్విజయంగా పూర్తి కావాలంటే ఈరోజు మాస శివరాత్రి శివుడికి ఎంతో ప్రీతిపాత్రమైన రోజు. కాబట్టి ఓం నమో భగవతే రుద్రాయ ఈ మంత్రాన్ని 21 సార్లు చదువుకొని వెళ్ళండి. గ్రహ నక్షత్ర దోషాలు తగ్గిపోతాయి. వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో అనుకూలత సిద్ధిస్తుంది. ఓం నమో భగవతే రుద్రాయ ఈ మంత్ర జపం చక్కటి శుభ ఫలితాలను ఇస్తుంది. అలాగే సోమవారం కాబట్టి ఉదయం 6 నుంచి 7 మధ్యలో, మధ్యాహ్నం 1 నుంచి 2 మధ్యలో, రాత్రి 8 నుంచి 9 మధ్యలో చంద్రహోర ఉంటుంది. ఈ చంద్రహోర ఉన్న సమయంలో కొత్తగా ఉద్యోగంలో చేరితే మంచిది. ఎవరైనా సరే వ్యవసాయానికి సంబంధించిన ముఖ్యమైన పనులు ద్వాదశ రాశుల వాళ్ళు చేసుకోవటానికి చంద్రహోర మంచిది. సాంఘికంగా పెద్దవాళ్ళని కలుసుకోవటానికి, స్త్రీలతో ముఖ్యమైన చర్చలు చేసి అనుకూల ప్రయోజనాలు పొందడానికి చంద్రహోర మంచిది. అలాగే నీటి మీద ప్రయాణం చేసి ధనలాభం పొందడానికి కూడా చంద్రహోర అనుకూలిస్తుంది. అలాగే కొత్త ఆభరణాలు ధరించడానికి, వెండి కొనుక్కోవటానికి, వెండి పాత్రలు మొదటిసారి ఉపయోగించడానికి చంద్రహోర మంచిది. తెలుపు వ్యాపారాలు ప్రారంభించడానికి కూడా చంద్రహోర అనుకూలం. పాలు, పెరుగు, పత్తి, మార్బుల్ స్టోను ఇలా వైట్ రిలేటెడ్ బిజినెస్లు స్టార్ట్ చేసి సక్సెస్ అవ్వడానికి చంద్రహోర విశేషంగా సహకరిస్తుంది. హోరా కాలాన్ని బట్టి ఈ పనులు చేసుకుంటే సమస్త శుభాలు చేకూరుతాయి. ఇవి ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముఖ్యమైన అంశాలు. మళ్ళీ తదుపరి దినఫలం కార్యక్రమంలో తిరిగి కలుసుకుందాం. ప్రతిరోజు ద్వాదశ రాశుల వాళ్ళు దినఫలాలు తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే మా మాచిరాజు భక్తి ఛానల్ తప్పకుండా చూడండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.